సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సగమంతా కూర్చోండి. మనవి మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి తన హస్తాల చాటున భద్రపరిచి త్రిత్వం తర్వాత 11వ ఆదివారంలోనికి మనందరినీ నడిపించి ఆయన సన్నిధులు ఎలాగున ఒకే కుటుంబంగా మనందరం కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. త్రిత్వం తర్వాత 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనందరం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు, అలాగే సువార్త పాఠ్యభాగముగా లోకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. అయితే ఈ లేఖన భాగాన్ని ధ్యానించడానికి ముందు ఒక చిన్న వృత్తాంతాన్ని మీకు తెలియచేయాలి. అదేంటంటే ఒకరోజు ఒక గొప్ప జ్ఞాని, శాస్త్రవేత్త, లోకంలో చాలా విషయాలు ఎరిగినవాడు, చాలా తెలివైన వాడు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు, లోకమంతా కొనియాడేవాడు. అలాంటి ఒక వ్యక్తి, శాస్త్రవేత్త, ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అలాంటి వాడు ఒకరోజు ఒక ప్రయాణము ప్రారంభించి ఒక ఊరు వెళ్ళాలి అనుకుని ఆ ఊరు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆ ఊరు ప్రయాణమై వెళ్తూ ఉండగా మధ్యలో ఒక పెద్ద నది దాటవలసి వచ్చింది. వెంటనరా లేరా? దేవుడికి స్తోత్రం. ఒక నది దాటవలసి వచ్చింది. శాస్త్రవేత్త గారు నది దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఎలా దాటాలి, ఎవడైనా దాటించేవాడు ఉన్నాడా అని ఎదురు చూస్తుంటే ఇంతలో ఆ నదిలో ఒక పడవ వేసుకొని ఒక పడవవాడు వచ్చాడు. ఒక పడవ వేసుకుని ఆ పడవవాడు వచ్చి అక్కడ ఆగితే ఈ శాస్త్రవేత్త ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను, ఈ నది నేను దాటాలి, దాటిస్తావా అని అంటే పడవవాడికి అదే జీవనాధారం కాబట్టి పడవవాడు ఏమన్నాడంటే, రెండయ్య గారు నేను దిప్పుతాను అని చెప్పి పడవ ఎక్కమన్నాడు. పడవలో పడవవాడు, శాస్త్రవేత్త తప్ప ఎవరు లేరు. అయితే పడవ ప్రయాణం ప్రారంభమైంది. నదిలో పడవ వెళ్తుంది. శాస్త్రవేత్త ఎన్నో విషయాలు ఎరిగినవాడు కదా, ఎంతో ఘనత సంపాదించినవాడు కదా, ఎంతో చదువుకున్నాడు కదా. ఈ పడవవాడితో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమయ్యా నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు తత్వశాస్త్రం గురించి విన్నావా అన్నాడు. ఇక్కడ ఎంతమందికి తెలుసు తత్వశాస్త్రం అంటే? తెలుసా? కొంతమంది గుర్రపండి కనీసం. తత్వశాస్త్రం గురించి తెలుసా అన్నాడు. అయ్యో ఆ మాట ఇప్పుడే వినమండి, నాకు అసలు తెలియదండి అని అంటే శాస్త్రవేత్త కొంచెం అతిశయంగా ఏమన్నాడంటే గర్వంగా, అయితే నీ జీవితంలో 4వ వంతు వేస్ట్ అన్నాడు. పాపం ఆ పడవాడికి ఏం తెలుసు, చదువు లేదు కదా, సిగ్గుతో తలదించుకున్నాడు. కొంచెం ముందుకెళ్ళింది పడవ. వెళ్ళిన తర్వాత కొంతసేపటికి శాస్త్రవేత్త మళ్ళీ అడుగుతున్నాడు, ఏమయ్యా కనీసం ఖగోళ శాస్త్రం అంటే ఏంటో తెలుసా అన్నాడు. ఖగోళ శాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడే విన్నాను నేను. ఆ మాట ఇదే విన్నమయ్య గారు, నాకు దాని గురించి కూడా తెలియదు అని అంటే అప్పుడు శాస్త్రవేత్త అన్నాడంట, నీ సగం జీవితం వ్యర్థం అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, నీకు అసలు జీవశాస్త్రం అయినా తెలుసా? జీవశాస్త్రం అంటే మనుషుల గురించి, జంతువుల గురించి, జీవుల గురించి, అదైనా తెలుసా అంటే అది కూడా నేను ఎప్పుడు వినలేదు అయ్యారు అన్నాడు. నీ జీవితంలో 3 వంతులు వేస్ట్, వ్యర్థం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నాడు. పడవాడు ఏం చేయలేడు కదా, ఇంకా పైగా చదువుకున్నవాడు, పెద్దవాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కాబట్టి ఏం అనలేకపోయాడు. ఇక పడవ ముందుకు వెళ్తుంది. కొంతసేపటికి గట్టి గాలి తుఫాను వచ్చేసి పడవ ఊగుతుంది అటు ఇటు.
ఇంకా పడవ మునిగిపోతుంది అన్న సమయంలో పడవవాడు, అయ్యగారు మీకు చాలా తెలుసు కదా, మీరు చాలా తెలుసుకున్నారు కదా, మీకు చాలా వచ్చు కదా, మీకు ఈత శాస్త్రం వచ్చా అన్నమాట. ఏంటది? అయ్యో అదేం శాస్త్రం, అది ఒకటి ఉందా, ఇప్పుడే వింటున్నాను నేను అని అంటే, మరి మీకు రాదా అయ్యారు, చాలా వచ్చు కదా మీకు, ఈత శాస్త్రం రాదా అన్నాడు. అంటే నాకు రాదయ్యానంటే నీ జీవితం అంతా వ్యర్థం అని చెప్పి ఈత కొట్టుకుని మా పడవవాడు బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని సాధించినా, ఎంత ఉన్నతమైన ఎత్తుకి మనం ఎదిగినా, ఈ లోకం అనే సముద్రంలో మనం ఈదాలంటే ప్రార్థన శాస్త్రం అనేది ఒకటి తెలియాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చింది. ఎందుకంటే ఆపద సమయాల్లో, క్లిష్ట సమయాల్లో, కష్ట సమయాల్లో దేవునికి మొదలుపెట్టి సహాయం పొందటానికి దేవుడు ప్రార్థన అనే ఆయుధాన్ని క్రైస్తవునికి ఇచ్చాడు. ఆ ప్రార్థన అనేది తెలియని వాడు ఎవడైనా ఈ సముద్ర సాగరంలో, ఈ లోకం అనే ఈ సాగరంలో ఈదలేడు, ముందుకు వెళ్ళలేడు, ఒడ్డు చేరలేడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ వృత్తాంతాన్ని చెప్పాను, అంతేగాని ఏదో నవ్వడానికి కాదు. అసలు విషయం ఏంటంటే అందరూ వాక్యం వినరు, ఈ కథలేని కథలు పట్టుకెళ్తారు ఇంటికి. ఎవడైనా అడిగితే కథ చెప్తారు, వాక్యం ఏంటంటే ఎవడో చెప్పడం. అందుకే నేను చాలా వరకు కథలు చెప్పను. ఎందుకు చెప్పానంటే తెలుసు, ప్రాముఖ్యత తెలియటానికి అంతే. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవునికి, విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనదో, అది ఎంత బలమైనదో ఈరోజు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే తెలుసా, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఏంటి? దేవునికి ఇష్టమైన ప్రార్థన. అంటే క్రైస్తవులందరికీ ప్రార్థన అనే పదం తెలుసు, కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. చాలా మందికి ప్రార్థన అంటే ఏంటంటే, మన అవసరతలు, అక్కర్లు, మన కావలసినవన్నీ కూడా దేవుని ముందు పెట్టడమే ప్రార్థన అనుకుంటారు చాలా మంది. ఇక్కడ ఉన్నవారికి, చాలా మంది క్రైస్తవులకు ప్రార్థన అంటే అదే. ప్రార్థన అంటే అదే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినా కూడా చాలా మంది ఏం చెప్తారు, పాస్టర్ గారు మాకు అవసరం ఉంది, ప్రార్థన చేయండి, మాకు ఎక్కడ ఉంది, ప్రార్థన చేయండి. ఇదే ప్రార్థన. చాలా మంది దృష్టిలో ప్రార్థన అంటే ఇదే. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఒకటి ఉంది. అందుకే శిష్యులు కూడా అడుగుతున్నారు, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించి ప్రభువా అని అడుగుతున్నారు. మనం కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోకపోతే మన ప్రార్థనలు వ్యర్థమవుతాయి, మన ప్రార్థనలు ఆలకింపబడవు, మన ప్రార్థనలు పరమున చేరవు. అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలో, మన ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో తెలుసుకోకపోతే మన ప్రార్థనలు ఎన్ని గంటలు చేసిన వ్యర్థమే అనే విషయాన్ని ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి చదువుకున్న సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుంచి 14 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చూస్తే, ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయానికి వెళుతున్నారు ప్రార్థన చేయటానికి. అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు ఒక జనాంగానికి సాదృశ్యంగా ఉన్నాడు, సుంకరి మరొక జనాంగానికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిసయ్యుడు ఏ జనాంగానికి సాదృశ్యం అంటే, పరిసయ్యుడు సమాజంలో ఒక మంచి పేరు ఉన్నవాడు, గౌరవ మర్యాదలు ఉన్నవాడు, ఆస్తి అంతస్తులు ఉన్నవాడు, అన్నీ కలిగిన వాడు. సుంకరి ఎలాంటి వాడంటే సమాజం చేత వెలివేయబడి పాపి అని పిలువబడేవాడు, సమాజంలో ఎక్కువ మంది చేత ద్వేషించబడేవాడు సుంకరి. అంటే ఈరోజు 2 రకాల జనాంగాలకు వీరిద్దరూ సాదృశ్యంగా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా దేవుని ఆలయానికి వెళ్తున్నారు. ఇప్పుడు సంఘంలో గొప్పవారు ఉన్నారు, తక్కువ వారు ఉంటారు కదా. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కాబట్టి పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా 2 జనాంగాలకు సాదృశ్యంగా ఉంటూ వారు దేవుని ఆలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసింది ఎవరో మనం ఈ లేఖనంలో చదువుకున్నాం. అది దేవునికి ఎందుకు ఇష్టమైన ప్రార్థన అయ్యింది? అసలు ప్రార్థన అంటే ఏంటి?
నిజమైన ప్రార్థన ఎలాగ చేయాలన్న విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు మనము ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నది తెలియకపోతే నువ్వు రోజంతా మోకరించిన వ్యర్థమే. అందుకనే మొట్టమొదటిగా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవునితో ఆత్మీయ సహవాసం కలిగినదై ఉండాలి. మన ప్రార్థన దేవునితో ఆత్మీయ సహవాసం కలిగినదై ఉండాలి. అందుకనే ప్రార్థనలో మనము మోకరించినప్పుడు ప్రార్థన ఎలా చేయాలంటే హృదయముతోనూ ఆత్మతోనూ చేయాలి, నోటితోనూ మనసుతో చేయకూడదు. ఇందాక నేను చెప్పాను, ప్రార్థన అంటే చాలా మంది ఉద్దేశంలో ఏంటంటే ప్రార్థన అంటే మన అవసరతల అక్కర్లు లిస్టు రాసుకొచ్చి దేవుని ముందు పెట్టడం. నాకు ఇది అవసరం ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా అని చెప్పడమే ప్రార్థన అనుకుంటారు చాలా మంది. అందుకే చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మనసుతోనూ మాటతోనూ చేస్తారు ప్రార్థన. అందుకే యేసు ప్రభువు అంటాడు, వారి నోళ్ళు నన్ను స్తుతించుచున్నవి కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అంటాడు. దేవుణ్ణి ప్రార్థించడానికి కావలసింది నోరు మనసు కాదు కానీ హృదయము ఆత్మ. అందుకనే యేసు ప్రభువు వారు సమరయ స్థితితో అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ అన్నాడు. ఎందుకంటే మన మాటతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే మాట కేవలం మనసులో నుంచి వస్తుంది. అంటే చాలా వరకు మన అవసరతలు అక్కర్లన్నీ మనసులోనే ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటో మీ మనసులో ఉంటుంది, మీ అవసరం ఏంటో మీ మనసులో ఉంటుంది. కాబట్టి మనసుతో నోటితో చేసేటప్పుడు ఏం చేస్తామంటే నోరు మన అవసరతలు చెప్తుంది అంతే, హృదయం దేవుడిని ఆరాధించదు, హృదయం దేవుడి మీద కేంద్రీకరించబడదు. అందుకనే దేవుడి ప్రార్థనలో మనం మోకరించినప్పుడట మన ప్రార్థనకు దేన్ని వాడాలంటే హృదయాన్ని ఆత్మను. చాలా మంది మనసుని నోటిని వాడతారు. అందుకే మన ప్రార్థనలు పరమకు చేరవు, మన ప్రార్థనలు ఆలకింపబడవు. అందుకే దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఆత్మీయ సహవాసానికి మనం కూర్చున్నట్టుగా ఉండాలట. ప్రార్థన అంటే ఆయనతో గడపడానికి కూర్చున్నట్టుగా ఉండాలట. అందుకే ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, ఇదిగో నేను తలుపునందు నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరచిన ఎడల నేను వారి వద్దకు వచ్చి అతడితో నేనును నాతో కూడా అతడును భోజనము. A relationship with God, a communion, a fellowship with God. దేవునితో సహవాసం చేయడానికి కూర్చున్నట్టు ఉండాలి ప్రార్థన అంటే. ఏదో నామకార్థంగా మోకరించి 4 మాటలు నీ అవసరతల అక్కర్లు దేవుడికి చెప్పేసి అమ్మయ్య నేను ప్రార్థన చేసేసాను అని నువ్వు వెళ్ళిపోతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రార్థనలో దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో నువ్వు కూర్చోవాలి, ఆయన నీతో కూర్చుంటాడు. ఇద్దరు కలిసి భోజనం చేసేలాగంటే ఇద్దరు కలిసి ఎప్పుడు భోజనం చేస్తారండి? ఒక మంచి సహవాసం ఉన్నప్పుడు, అంతేనా? ఒక మంచి ఫ్రెండ్షిప్ స్నేహం ఉన్నప్పుడే కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు కదా. అలాంటి సహవాసం నీ ప్రార్థన అయి ఉండాలట. నీ ప్రార్థనలో సహవాసం ఉండాలి దేవునితో. దేవుడు ఎవరో నీకు తెలియాలి, నువ్వెవరో దేవుడికి తెలియాలి. ప్రార్థన అంటే ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ నాట్ ఏ మోనోలాగ్, ఇట్ ఈస్ ఏ డైలాగ్. అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకునేది ప్రార్థన. కాబట్టి ఇద్దరు ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటారట? అవతల వ్యక్తికి నీకు అవతల వ్యక్తి తెలిసినప్పుడే కదా మాట్లాడుకుంటారు. రోడ్డు మీద మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే బయటికి వెళ్తూ ఉంటారు, కొన్ని వందల మంది మీకు ఎదురవుతూ ఉంటారు. అందరితో ఆగి మాట్లాడుతూ ఇంటికి వెళ్తావా? అందరితో ఆగి మాట్లాడుతూ కూర్చుంటావా? ఎందుకు కూర్చోవు? అవతలి వాడు ఎవడో నీకు తెలియదు కాబట్టి నువ్వు కూర్చోవు, నీకు తెలిసిన వారితోనే నువ్వు మాట్లాడుతావు. అలాగే దేవుడు ఎవరో నీకు తెలిస్తేనే దేవుడితో నువ్వు సహవాసం చేయగలవు. అందుకే ప్రార్థనలో నీకు ఆయనతో సహవాసం అనే ఆ బంధం ఉండకపోతే నీ ప్రార్థన ఆత్మీయంగా ఉండదు, దేవుడికి ఇష్టమైన ప్రార్థనగా ఉండదు, అంగీకరించబడే ప్రార్థనగా ఉండదు. గుర్తుపెట్టుకో. కాబట్టి దేవునికి నీకు ఒక మంచి సహవాసం ఉండే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి. ఇక్కడ సుంకరి మీరు గమనిస్తే ఎలా కూర్చున్నాడంట? సుంకరి 13వ వచనం చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపి
ఒకటి, సుంకరికి దేవుడు ఎవరో తెలుసు. దేవుడు ఆయన ఎంత శక్తివంతుడో తెలుసు, ఆయన ఎలాంటి గొప్పవాడో తెలుసు. అందుకనే ముందే జాగ్రత్త పడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసు కాబట్టి అక్కడే మోకరించాడు. అక్కడే ఆకాశం తట్టు కనులెత్తుకైనాడు ధైర్యం చాలక ఆయన రొమ్ము కొట్టుకొలుచు, దేవా పాపినైన నన్ను క్షమించని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరో సుంకరికి బాగా తెలుసు. ఆ అనుబంధం, ఆ బంధం అనేది ఉంది కాబట్టి సుంకరి ముందుగానే దేవుని ఎదుట ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కాబట్టి ఆ సంబంధం అనేది నువ్వు కొనసాగించడానికి నీ ప్రార్థన ఒక ఆయుధంగా, లేకపోతే ప్రార్థన ఒక మార్గంగా నువ్వు వాడాలి. అంతేకాని ప్రార్థనలో నీ అవసరతలు అక్కర్లు అస్తమానం చెప్పటం కాదు. రెండోది ఏంటంటే, ప్రార్థనలు ఎప్పుడు కూడా మన స్థితి ఏంటో మనం తెలుసుకొని, మనల్ని మనం తగ్గించుకొని, మన బలమైన విశ్వాసం వాడి ప్రార్థన చెయ్యాలి. రెండు ఏంటంటే, మన స్థితి ఏంటో మనకు తెలియాలి, మనం ఏంటో మనకు తెలియాలి. తెలిసి మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని దేవుని ఎదుట మనం బలమైన విశ్వాసాన్ని కనపరచాలి. ప్రార్థన అంటే ఇది. ప్రార్థనలో పూర్తిగా మనం తగ్గించుకోవాలి. సుంకరు ఏం చేస్తున్నాడు? దేవా పాపినైన నన్ను అంటాడు. అంటే నేనేంటో నాకు తెలుసు, నేను పాపిని, నువ్వేంటో నీకు మాత్రమే తెలుస్తుంది, లేదా దేవుడికి తెలుస్తుంది. నీ పక్కోడికి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే నువ్వు చెప్పవు కదా, నీ పక్కోడికి ఎప్పటికీ తెలియదు. నువ్వేంటో నీకే తెలుస్తుంది. నీలో ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో నీకే తెలుస్తుంది. తర్వాత దేవుడికి తెలుస్తుంది. కాబట్టి దేవుడి ఎదుట నువ్వేంటో తెలియాలి. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎరగడేమో అనుకుని దేవుడి ఎదుట అతిశయ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు పరిసయ్యుడు? చూడండి, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇద్దరు మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు, వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అంటే దేవుడు ఏమి చూడటేమో అనుకున్నట్టుగా ఈ పరిసయ్యుని ప్రార్థన ఉందంటే, తన గొప్పలు తానే చెప్పుకుంటూ దేవుని ఎదుట కూడా గర్వాన్ని, అతిశయాన్ని చూపిస్తున్నాడు ఈ పరిసయ్యుడు. ఇవి చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మా స్థితిని బట్టి, ఆస్తిని బట్టో, లేకపోతే ఉద్యోగాలను బట్టో, లేకపోతే ఇంకేదో పేరు ప్రఖ్యాతలను బట్టి ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మేము గొప్ప వాళ్ళం అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు చూడండి, పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన వైపు ఆయన దృష్టి ఉంచుతున్నాడో మనం చూడాలి. పరిసయ్యుని యొక్క ఆ స్థితి, హృదయ స్థితి, ప్రార్థన చేసే ఆ స్థితి చూడాలి. గొప్పలు చెప్పుకుంటాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, మరి కానుకలు ఇచ్చి, అర్పణలు ఇచ్చి, 10 దశంభాగాలు ఇచ్చి, 10వ వంతు ఇచ్చి, లేకపోతే డొనేషన్లు ఇచ్చి, మాకంటే గొప్పగా ఇచ్చినోడు ఎవరు లేడు అన్నట్టుగా 10 మంది ముందు ఏం చేస్తారు? డప్పు కొట్టుకుంటారు. డప్పు కొట్టుకోవడం రాలేదనుకోండి, ఒక 4 పెట్టి కొట్టించుకుంటారు డప్పు. అవునా? ఇలాంటి స్థితిని దేవుడు అంగీకరించడనే విషయాన్ని మనం ఇక్కడ పరిసయ్యుని స్థితి చూసి అర్థం చేసుకోవాలి. కానీ సుంకరు ఏం చేస్తున్నాడట? నిలబడటానికి, ఆయన తట్టు, ఆకాశం తట్టు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలని స్థితిలో రొమ్ములు కొట్టుకుంటూ, దేవా పాపిని అని ప్రతిమాలుకుంటున్నాడు. క్షమించమని ప్రాధేయపడుతున్నాడు, మొర్ర పెట్టుకుంటున్నాడు. అంటే దేవుని స్థితి ఎంత గొప్పదో చూడండి. దేవుని స్థితి ఎంత ఉన్నతమైనదో సుంకరి ప్రార్థనలో అర్థమవుతుంది మనకి. కాబట్టి మన ప్రార్థనలో మనం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే మనం ఏంటన్నది దేవుడికి బాగా తెలుసు. పిండముగా ఉండగానే చూసిన దేవుడు. నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావో నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములయ్యే. నీ బ్రతికేంటో దేవుడికి తెలుసు. ఆయన ఎదుటి నువ్వు నిలవబడి అతిశయించడానికి, గర్వించడానికి ఏమీ లేదు. అవునా? అందుకే లోపల ఒక సామెత ఉంటుంది, తల్లి పుట్టినీళ్ళు
చెప్పండి. తల్లి పుట్టినిల్లు ఎవరికి తెలియదు. ఇప్పుడు తల్లి వచ్చి మేనమామ దగ్గర నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నాకంటే చదువుకున్న వాళ్ళు లేరు, నాకంటే తెలివైన వాళ్ళు లేరు అని అంటే మేనమామకి ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంటుంది అన్నమాట. దేవుని ఎదుట మన పాప జీవితం అంతా కూడా దేవుని ఎదుట పరిశుద్ధే. నీ ముఖకాంతిలో నా రహస్య పాపంలో కూడా కనబడుతున్నాయని మోసే ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి బ్రతుకు మనది. దేవుని ఎదుట తెరిచిన పుస్తకం. ఆయన దగ్గర మనం గొప్పలకు పోకూడదు. పరిసైడు ఆ గొప్పలు చెప్పుకుంటూ నేను వ్యభిచారుల వలె కానీ, అన్యాయస్తుల వలె కానీ, ఈ సుక్కరు వలె కానీ నేను లేను అని చెప్పుకుంటాడు గొప్పలు. కానీ సుక్కరి తన జీవితాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నేను పాపని ఒప్పుకుంటున్నాడు, క్షమించమని ప్రాధాన్యపడుతున్నాడు. తగ్గింపు. విశ్వాసం ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు విశ్వాసం వల్ల చేసే ప్రార్థనలే కార్యాలను చూపిస్తాయి. అందుకని యేసుప్రభువు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కంబలి చెట్టు ఇక్కడ వేళ్లతో సహా పెకిలింపబడి సముద్రంలో నాటబడను అని నువ్వు అడిగితే ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు. కొండలు సైతము కదిలించగలిగింది విశ్వాసం. కాబట్టి విశ్వాసం లేకుండా నీ ప్రార్థన ఉండకూడదు. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అంత త్వరగా కార్యాన్ని చూపించగలదు విశ్వాసం. అందుకని మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు అంటాడు కదా, ఏలియా కూడా మన వంటి మనుషుడే. కానీ ఏలియా ప్రార్థించగా, విశ్వాసంతో ప్రార్థించగా ఏమైంది? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపడం అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఏమండి, ఈరోజు చాలా మంది వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఫలానా జరగాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎందుకు చాలాసార్లు జరగట్లేదు అని అంటే విశ్వాసం యొక్క లోపం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస లోపం వల్ల కార్యాలు చూడం మనం. కానీ విశ్వాసంతో చేసే ప్రార్థన ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. కాబట్టి మన విశ్వాసము బలపడేలాగా మన ప్రార్థన ఉండాలి. మన స్థితి ఏంటో మనకు తెలిసి మనల్ని మనం తగ్గించుకునేలాగా మన ప్రార్థన ఉండాలి. రెండవది. ఇంకా మూడవ దాని విషయాన్ని చూస్తే క్రీస్తు మూలంగా ఉండాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? క్రీస్తు మూలమై ఉండాలి. క్రీస్తే సమస్తమై ఉండాలి. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఏముండాలంటే క్రీస్తుని కేంద్రంగా చేసుకుని ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఫిలిప్పీ పత్రిక 4:6 అంటాడు, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. గమనించండి, క్రీస్తు అన్ని విషయాల్లోనూ ఉండాలంట. మన జీవితంలో అన్ని విషయాల్లోనూ ఉండాలి. మనం అన్ని విషయాల్లో ఆయనకి ఏం చెప్పాలంట? కృతజ్ఞతలు చెప్పాలి. అంటే మన జీవితం క్రీస్తు కేంద్ర జీవితమై ఉండాలి. అంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితాలు, విశ్వాస జీవితాలు అయి ఉండాలి. మనల్ని మనం హైలైట్ చేసుకోకూడదు. ఇక్కడ పరిసైడ్ ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు తన గొప్పలు చెప్పడానికే ప్రార్థన వినియోగిస్తున్నాడు. ప్రార్థనలు చూడండి, తన గొప్పలే. నేను దక్షిణ భాగాలు ఇస్తాను, ఆలయానికి వస్తాను, ఆరాధనలో కూర్చుంటాను, నేను మిగిలిన పాపుల వలె జీవించను, లేకపోతే వారి వలె వీరి వలె ఉండను నేను అని వారితో వీరితో పోల్చుకుంటూ తనను తాను గొప్ప చేసుకుంటూ తాను చేస్తున్న కార్యాలను దేవుని ఎదుట మెచ్చుకుంటున్నాడు. తనను తానే హైలైట్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడికి ఇష్టమైన ప్రార్థనలో దేవుడే కేంద్రమై ఉండాలి. అందుకే దేని గురించి చింతపడద్దు, కానీ అన్ని విషయాల్లోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అంటే అన్ని విషయాల్లోనూ నీ జీవితంలో క్రీస్తు ఉండాలి. అలాగే నీ జీవితంలో అన్ని విషయాల్లోనూ క్రీస్తుకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే స్తుతికి
కృతజ్ఞతకు పాత్రుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి మనము కృతజ్ఞతలు, ఇంకెవరికి మనము స్తుతులు, ఇంకెవరికి మనము ఘనతని ఆపాదించకూడదు. ఒకే ఒక్కడు, ఆయన సృష్టికర్త, ఆయనే దేవుడు. ఆయనకు మాత్రమే స్తుతిని, కృతజ్ఞతను మనము ఇవ్వాలి, చెల్లించాలి. కాబట్టి ఆయన ఆ స్తుతులకు పాత్రుడు, కృతజ్ఞతకు అర్హుడు ఆయన. అందుకే మన అన్ని విషయాల్లోనూ ఆయనే ఉండాలి. ఆయన ఉంటాడు కూడా. ఆయన ఉంటాడు కూడా. మన జీవితంలో ఆయన ఏమేమి చేయలేదు అని మనం అనుకుంటేట, మనం ఊపిరి పీల్చి ఊపిరి వదలడం కూడా ఆయన చేసిన మేలే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెట్టడం కూడా ఆయన చేసిన మేలే, చేస్తున్న మేలే. ఎందుకంటే ఊపిరి ఆగిపోతే జీవితము ఆగిపోతుంది. అలా ఆగకుండా ఉందంటే ఆయన కృప, ఆయన కృప కారణం. కాబట్టి ఆయన చేస్తున్న మేలులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ప్రతి విషయంలోనూ ఆయన ఉంటాడు మన జీవితంలో. ఆయన లేకుండా ఏది లేదు కదా. గామన్ భక్తులు అంటాడు కదా, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలిగి లేదు. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా సరే ఆయన లేకుండా లేదు. కాబట్టి ఆయన కేంద్రమై మన జీవితం ఉండాలి, ఆయన కేంద్రమై మన ప్రార్థన ఉండాలి. అందుకే ప్రార్థనలో మొదట ఏముండాలంటే స్తుతి ఉండాలి. తర్వాత మనం ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ తర్వాత విన్నపాలు చెల్లించాలి. విన్నపాలు ఎప్పుడు? లాస్ట్లో. మన అవసరతలు అక్కర్లు ఎప్పుడు? లాస్ట్లో. కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అవి పెడతాం. స్తుతి ఉండదు, కృతజ్ఞత ఉండదు. మన అవసరతలన్నీ ఒక లిస్టు. ఆ లిస్ట్ అంతా దేవుని ముందు చెప్పేస్తే మన ప్రార్థన అయిపోయినట్టే. అవునా? మన అవసరతలన్నీ దేవునికి చెప్తే అదే మన ప్రార్థన. కానీ దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు ఏముండాలట? ఆయనను స్తుతిస్తూ, అన్ని విషయాల్లో ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ, మనల్ని మనం తగ్గించుకుంటూ, మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, చివరిలో మన అవసరతలు అక్కర్లు ఏమైనా ఉంటే, విన్నపాలు ఉంటే ఆయన దగ్గర పెట్టాలి. అది ఆయన కోరుకుంటుంది. నాలుగోది ఏంటంటే మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, కన్ఫెషన్ ఉండాలి. ఒప్పుకోలు. శంకర్ ఏమంటున్నాడు చూడండి, పాపినైన నన్ను, అంటే నేనెవరిని? పాపిని అని ఒప్పుకుంటున్నాడు. కన్ఫెసింగ్ హిస్ సిన్స్, కన్ఫెసింగ్ హిస్ స్టేట్. అతని యొక్క స్థితి ఏంటో అతను అంగీకరిస్తున్నాడు. ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వైపు దృష్టి పెట్టాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే ఖచ్చితంగా మన స్థితిని మనం ఒప్పుకోవాలి, మన పాపాన్ని మనం అంగీకరించాలి. అప్పుడు దేవుని దృష్టి మన ప్రార్థన మీదకి వస్తుంది, మన ప్రార్థన మీదకి వస్తుంది. మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధపడతాడు. కాబట్టి మన పాపములను మనము అంగీకరించాలి. చూడండి ఒకసారి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, కన్ఫెషన్ అండ్ పిటిషన్. కన్ఫెషన్ అండ్ పిటిషన్ అంటే మనము మన పాపాలను ఒప్పుకుంటూ ఒకరి కొరకు ఒకరు దేవునికి ప్రార్థన చేయాలట. ఈరోజు ఇక్కడ చర్చిలో మీరు అందరూ కూర్చొని ఉన్నారు కదా. ఈ చర్చికి ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారా లేదా? వస్తున్నారా? మీరేం మాట్లాడకపోయినా గొర్రెలు ఎలా ఒప్పండి. దేవునికి స్తోత్రం. చాలా రోజుల నుంచి వస్తున్నారు కదా ఈ సంఘానికి. ప్రార్థన ఎలా చేయాలో తెలుసు కదా మీకు? తెలుసా? తెలుసంటే ఒక బాధ, తెలియదంటే ఒక బాధ. తెలుసంటే నెక్స్ట్ టైం మాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయమంటాడేమో అని భయం. తెలియదు అన్నాం అనుకోండి, ఎంతకాలం వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడేమో అని భయం. ఎప్పుడైనా సరే నీ ప్రార్థన, కొన్ని భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారు మీరు? చేస్తారా? చెప్పండి, చెప్పాలి. దేవునికి స్తోత్రం.
భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారా? కొంతమంది ఏం చేస్తారంటే మంచి భోజనం అనుకోండి, ప్రార్థన మర్చిపోతారు. ముందు అర్జెంటుగా 2-3 ముద్దలు నోట్లు పెట్టేది. అవునా? ప్రార్థన చేసి కొంతమంది తింటారు కదా, కొంతమంది మంచి భోజనాన్ని బట్టి ప్రార్థన చేయడం మర్చిపోతారు. భోజనం చేసేటప్పుడైనా ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఉందా? ఏం మాట్లాడరండి? ఉందా లేదా? గట్టిగా చెప్పాలా? ఉందా? చెప్పకపోతే ఎవరు ముందుకి? ఉందా లేదా? ఉండదు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నీ ముందు ఒక పల్లెం ఉంటుంది కదా, ఆ పల్లెంలో భోజనం ఉంటుంది కదా, అది ఏ భోజనం అయినా సరే, ఇది నా దగ్గరికి ఇలా వచ్చింది అని అంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. ఇది రాలేని వారు ఎంతమంది ఉన్నారు? ఈ పల్లెం, ఈ ప్లేట్, ఈ భోజనం నా ముందుకు వచ్చిందంటే దేవుడి కృప వల్ల. కానీ చాలా మంది ముందు ఈ ప్లేట్ ఉండట్లేదు, చాలా మందికి ఆహారం లేదు. నీకు ఎప్పుడైనా నువ్వు అన్నం తినేటప్పుడు వాళ్ళు గుర్తొచ్చారా? అయ్యో నేనైతే చక్కగా తింటున్నానే, ఈ ఆహారం లేని వారు చాలా మంది ఉన్నారు కదా అని ఎప్పుడైనా అనిపించిందా నీకు? వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అంటే ఇదే. ఆరోగ్యంగా తిరుగుతున్నావు కదా బయట, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా, మరి కాళ్ళు చేతులు బాగుండడానికి, ఆరోగ్యం ఉండడానికి ఎవరు కారణం? దేవుడే కదా. మరి ఆరోగ్యం లేని వారు, కాళ్ళు చేతులు పనిచేయలేని వారు, హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు గుర్తొచ్చారు ఎప్పుడైనా నీకు? వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చక్కగా ప్రాణాలతో బతుకున్నావే, ఊపిరి పీల్చుకుంటున్నావే, జీవిస్తున్నావే. జీవం లేని వారు ఎంతో మంది ఉన్నారు, చనిపోయిన వారు. వారి కుటుంబాలు ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చాయా? వారి ఆదరణ, ఓదార్పు కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అంటే మీరు గమనించండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం. విన్నపాలంటే అదే. విన్నపాలంటే మన లిస్టు దేవుడి దగ్గర పెట్టడం కాదు. దేవుడు ఇష్టపడే పెద్ద ప్రార్థన, మంచి ప్రార్థన ఏదైనా ఉందేనంటే నీ కోసం నువ్వు చేసుకునేది కాదు. ఇతరుల కోసం ఎప్పుడైతే నువ్వు దేవుడి ఎదుట ప్రార్థిస్తావో అదే దేవుడు ఇష్టపడే ప్రార్థన, అదే దేవుడు అంగీకరించే ప్రార్థన. అందుకనే నువ్వు విన్నపాలు చెప్పేటప్పుడు నీ గురించి కంటే నీ పొరుగు వారి గురించి చెప్పమంటున్నాడు యాకోబు భక్తుడు. ఒకరికొకరు చేసుకోండి అన్నాడు. నీకోసం నువ్వు చేసుకోవడం కాదు. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో వారి అవసరతలు దేవుడు తీరుస్తాడు. వారు నీ కోసం చేసినప్పుడు నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. అందుకే మన కోసం మనం చేస్తే స్వార్థ ప్రార్థన అవుతుంది అది. కానీ ఇతరుల కోసం చేస్తే అది దేవుడు మెచ్చిన ప్రార్థన అవుతుంది. కాబట్టి దేవుని దగ్గర మనం మోకరించినప్పుడంట మన ప్రార్థనలు ఏముండాలంటే మన పాపకు ఒప్పుకోలు ఉండాలి, అనేకుల కొరకు మనం చేసే విజ్ఞాపన విన్నపాలు ఉండాలి, అనేకుల కొరకు మనం చేసే విజ్ఞాపన ఉండాలి. మీరు ఒకసారి ఒక గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు సేవ చేస్తూ చిన్న అనాథాశ్రమాన్ని నడిపించేవాడు. అనాథాశ్రమంలో చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా మంది పిల్లలు ఉండేవారు. వారికి కొత్త గొప్ప తనకు వచ్చిన ధనాన్ని చేత మీలాంటి విశ్వాసులు ఎవరైనా డొనేషన్లు ఇస్తే కొంచెం వాటిని కూడబెట్టి ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి భోజనం పెట్టేవాడు ఆ జార్జ్ ముల్లర్ గారు దైవజనుడు. అలా కాస్త కూస్తో కలిమిలోనో లేమిలోనో మొత్తానికి ఏదో అలా నడిపిస్తూ ఉంటే ఒకరోజు పిల్లల భోజన సమయం అయిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి బెల్ల కొట్టాలి, పిల్లలందరూ భోజనానికి వస్తారు, కూర్చుంటారు ప్లేట్లు పట్టుకొని. ఆ సమయం వచ్చేసరికి ఇంకా కొద్ది నిమిషాల్లో పిల్లల్ని భోజనానికి పిలవాలనగానే వంట వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు వంట వండటానికి ఒక్క ఆహార పదార్థం కూడా లేదు, కనీసం ఒక వస్తువు కూడా లేదు, పిల్లలకి ఏమి వండటానికి అసలు ఏ సరుకులు లేవు లోపల. పిల్లలకి ఇప్పుడు భోజనం ఎలా పెట్టాలో మాకైతే అర్థం కావట్లేదండి అంటే జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారంటే, మీరేం భయపడద్దు, మీరెళ్ళి రోజు ఎలాగైతే పిల్లలకు భోజనం పెట్టడానికి బెల్ల కొడతారో అలా బెల్ల కొట్టండి వెళ్ళి.
పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, భోజనం హాల్లో కూర్చోబెట్టండి అని వారికి చెప్పి పంపించాడు. వంట వాళ్ళు కంగారు పడుతున్నారు. ఏమనంటే, ఈయనేంటి వండడానికి ఏమీ లేదనంటే భోజనానికి పిలవమంటున్నాడు పిల్లల్ని. వాళ్ళు వచ్చి కూర్చొని మాకు భోజనం పెట్టండి అని అడిగితే ఏం చెప్పాలి మేము అని వంట వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. కానీ మరి ఆయన దైవజనుడు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం వారు వెళ్ళి వెళ్ళగొట్టారు. కొట్టగానే పిల్లలందరూ పళ్ళెలు తీసుకొని ప్లేట్లు తీసుకొని వచ్చేసారు. లైన్గా అందరినీ కూర్చోబెట్టారు. ప్లేట్లు ముందు పెట్టుకొని కూర్చున్నారు పిల్లలు. ఎప్పుడు భోజనం పెడతారు, ఎందుకంటే వారికి తెలియదు కదా ఏమీ లేదని, ఇక్కడేం వండలేదని వారికి తెలియదు కదా. రోజు ఎలా వండారో, రోజు ఎలా పెడుతున్నారో అలాగే పెడతారని పిల్లలు అనుకుంటున్నారు. కానీ ఈ వంట వాళ్ళ కంగారు చూడాలి, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏమీ లేదని. ఏం పెట్టాలి ఇప్పుడు? దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన మొదలు పెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రాడు, వీళ్ళేమో భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో వంట వాళ్ళు భయపడిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. కొంతసేపటికి ఇంకా ఆయన ప్రార్థన ఆపలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన జరుగుతూనే ఉంది. ఆయన ప్రార్థన ముగించలేదు. ఒక పెద్ద ఆర్మీ ట్రక్ వచ్చేసింది, అనాథాశ్రమం ముందు ఆగింది. ఆటగానే జవాన్లు దిగి అందులో నుంచి ఆహార పదార్థాలన్నీ బయటికి తీసుకొచ్చి అనాథాశ్రమంలో పెడుతుంటే వంట వాళ్ళకి ఏం అర్థం అవ్వాలా, ఏంటంటే ఇక్కడ తెచ్చారు, ఇది మాకు ఎందుకండి అని అంటే, అప్పుడు జవాన్లు అంటున్నారు, మా ఆర్మీ ఆఫీసర్ గారు పుట్టినరోజు ఈరోజు, ఆయన మా కోసం ఈ అనాథాశ్రమంలో పిల్లల కోసం భోజనం తయారు చేయించాడు, మీకు ఇవ్వడానికి వచ్చామన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన శక్తి అంత గొప్పది. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడు. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. మనం అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రార్థన విన్నపాలు దేవుని ఎదురు పెట్టినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దానికంటే ముందు మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని ఎదురు కనపరుచుకోవాలి. దాన్ని మనము అంగీకరించాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు మన ప్రార్థన. చివరిగా దేవుడు మన ప్రార్థన ఎప్పుడు ఇష్టపడతాడంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన చిత్తానికి అనుకూలమైన వారిగా మన హృదయాలను మార్చుకోవాలి. మన హృదయ స్థితిని ఆయన చిత్తానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. ప్రార్థన అంటే అది. ఆయనకు అనుకూలంగా మనం మార్చుకొని మనం దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన చిత్తం ఎలాంటిది అని అంటే, అందుకనే మనం ఆలోచన చేస్తే, మనము అడిగితే దేవుడు ఇచ్చేవాడు. అందుకు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడికి మనము తిరిగి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలంటే, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. పరలోక ప్రార్థనని ఎవరు నేర్పమని అడిగారు? శిష్యులు అడిగారు. అందులో మత్తయి సువార్త 6:10 అంటాడు, చదవండి. పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఈ మాట జాగ్రత్త చదవండి. మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి అందు నెరవేరాలి. పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందట? దూతగణములు, అనేక మంది దేవదూతలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. మరి భూమి మీద ఆయన చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారు? ఎవరు నెరవేర్చాలి? భూమి మీద ఆయన చిత్తం ఎవరు నెరవేర్చాలి? మనుషులమైన మనమే నెరవేర్చాలి. అందుకనే ఆయన చిత్తమును నెరవేర్చేవాడు నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది. ఆయన చిత్తం నెరవేర్చేవాడు నిత్యము నిలుచును అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఎవడు నెరవేరుస్తాడో వాడి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీరు గమనించండి, మోషే ఇశ్రాయేలుని తీసుకుని వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఎదురుగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వెనక్కి చూస్తే పరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలి? మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన వెంటనే ఆలకించబడింది. ఎందుకో తెలుసా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఎందుకు వినబడదో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చవు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటావు. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ కోరిక నెరవేర్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకే నీ ప్రార్థన ఆలకించబడదు. మన ప్రార్థన ఆలకించబడకపోవడానికి కారణం అదే. కానీ మోషే ప్రార్థన వెంటనే విన్నాడు. ఎంతసేపు సైన్యం రావటానికి? సైన్యం రావటానికి కొద్ది క్షణాలే. కానీ దేవుడు ఈలోపే ఆయన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యచంద్రులు ఆగాలి అన్నాడు. అక్కడ యుద్ధం జరిగిపోతుంది.
భయంకరంగా. ఇక్కడ ఆగకపోతే ఇశ్రాయేలీయులు నాశనం అయిపోతారు. ప్రార్థన చేసిన మరుక్షణం దేవుడు సూర్యుడిని చంద్రుడిని అక్కడ నిలిచిపోయేలా చేశాడు. ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన ఎందుకు ఆలకించడంటే మన విశ్వాసము తక్కువగా ఉంటుంది. అలాగే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండం. అందుకే దేవుడు మన ప్రార్థనలు ఆలకించు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఒకసారి 65వ అధ్యాయం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎవరికి? నీతిమంతులైన వారికి ఎలాగ జరుగుతుందంటే, ఎలాగట? వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇస్తాను. చూడండి, వారు వేడుకొనక మునుపే, ఇంకా ప్రార్థన చేయక మునుపే నేను వారికి మాట్లాడతాను, వారికి ఉత్తరం ఇస్తాను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చేస్తున్నప్పుడే దేవుడు వింటాడట. అందుకే మోసే చేయగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. యెహోషువ చేయగానే సూర్యచంద్రులు ఆగిపోయారు. చేస్తున్నప్పుడే వింటాడట ఆయన. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉండి, అప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, విశ్వాసంతో చేశాడు. తను తగ్గించుకొని నీ చిత్తానికి అనుకూలంగా నన్ను మార్చుకో ప్రభువా, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని బ్రతిమాలుకున్నాడు. కాబట్టి ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెను అనే మాట అక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎవరు నీతిమంతుడయ్యాడు? సుంకరి మాత్రమే. అందుకనే మనము అపోస్తలుడైన పౌలు కూడా పత్రిక పాఠ్యభాగంలో మాట్లాడతాడు కదా. ఆయన అంటాడు, చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఎందుకంటే నేను నరహంతకుడిని, అంతకుముందు సంఘాన్ని హింసించిన వాడిని, అపోస్తలులందరిలోనూ చిన్నవాడిని. ఎందుకంటే ఎంచబడిన వాడిని కాదు, నేను ఎంచబడిన వాడిని కాదు, అందరికంటే అల్పుడిని నేను. కానీ నిజమైన దేవుడు, పునరుద్ధానమైన దేవుడు, సృష్టిని సృజించిన దేవుడు నన్ను ఒప్పుకున్నాడు. అందుకే నేను ఇప్పుడు ఏమై ఉన్నానంట, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వల్ల అయి ఉన్నాను. లేకపోతే నేను ఇంత గొప్ప సేవకుడు అయ్యేవాడిని కాదు, నేను ఇంత పరిచయం చేసి ఉండేవాడిని కాదు, నిజమైన దేవుడిని తెలుసుకుని ఉండేవాడిని కాదు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడిని, నరహంతకుడిని, హింసకుడిని, దోషకుడిని. కానీ ఇప్పుడు నేనేమై ఉన్నానంటే మీ అందరి కొరకు నా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే క్రీస్తు కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను, పరిచర్య కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చే పద్ధతి. అందుకే పౌలు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నేను అన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేస్తానంటున్నాడు. అందుకే పౌలు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, అపోస్తలుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, భక్తులైనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆలకిస్తాడు, ఎందుకంటే ఆయన సజీవుడు. ఎవరు ఆయన? సజీవుడు. ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన ఏమై ఉన్నాడు. అందుకే పౌలు ఆ కొరింథీ పత్రికలో అంటాడు, యేసు ప్రభువు వారు పునరుద్ధానం అయ్యాడు. పునరుద్ధానం దేని వల్ల అయ్యాడు? ఎలాగయ్యాడట? లేఖనాల ప్రకారం మానవుల పాపముల కొరకు, మనందరి కొరకు ఆయన లేఖనం ప్రకారం మరణమయ్యాడు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం ఆయన పునరుద్ధానం అయ్యాడు. పునరుద్ధానం అయ్యాడని నేను చెప్పట్లా, పునరుద్ధానం అయ్యాడని ఇద్దరు ముగ్గురు చెప్పట్లా. ఎంతమంది చెప్తున్నారు? చూడండి, 15వ అధ్యాయంలో మొదట ఎవరు కనిపించాడట? కేఫాకి. మొదట కేఫా పేతురు కనిపించాడు, తర్వాత 12 మంది అపోస్తలులు కనిపించాడు, తర్వాత 500 మంది సహోదరులకు ఒక్కసారి కనిపించాడు, ఆ తర్వాత యాకోబుకు కనిపించాడు, ఆ తర్వాత మళ్ళీ 12 మంది అపోస్తలులకు కనిపించాడు, ఇంకా అనేక మందికి కూడా కనిపించాడు. ఎంతమంది సాక్షులు దేనికి? రిజరక్షన్కి, పునరుద్ధానానికి సాక్షులు. ఈరోజు దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది ఉండొచ్చు? ఎవరు కూడా చనిపోయి లేచిన వారు లేరు. కానీ యేసు ప్రభువు వారు పునరుద్ధానుడు అయ్యానంటానికి సర్వలోకము సాక్ష్యమై ఉన్నది. కేవలం 1, 2, 10 మందో 20 మందో ఆయన ప్రేమించిన వారు చెప్పిన మాటలు కాదు ఇవి. ఎవరు చెప్పారట? 500 మంది సహోదరులకు ఒక్కసారి ఆయన కనిపించాడు, 12 మంది అపోస్తలులు ఒక గదిలో ఉండగా ఆయన కనిపించాడు, అలాగే అమ్మాయి మార్గంలో ఆయన శిష్యులకు కనిపించాడు. ఇలా అనేక మందికి ఆయన కనిపించాడట. పునరుద్ధానం అయ్యాడు. చివరికి ఎవరికి కనిపించాడట? నాకు. ఎవరికి? పౌలనే నాకు కనిపించాడు అని పౌలు చెప్తున్నాడు చివరిలో. దమస్కు మార్గంలో ఆయన పునరుద్ధానుడై యేసుక్రీస్తు ప్రభువు వారుగా ఆయన పౌలుతో మాట్లాడుతూ, పౌలా పౌలా
సౌలా సౌలా అని పిలుస్తాడు కదా, పిలిచి నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు పౌలు అడుగుతాడు, నువ్వు ఎవడో ప్రభువా అన్నప్పుడు ఆయన అంటాడు, నీవు హింసించుతున్న క్రీస్తునే. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు కనుక ఆయన మరణించి మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళు విరిచి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకే నీ విజ్ఞాపన ప్రార్థనలు చెల్లుతాయి, ఆయనకే నీ స్తుతులు చెల్లుతాయి, ఆయనకే నీ కృతజ్ఞతలు చెల్లుతాయి. ఇంకెవరు దానికి పాత్రులు కారు, ఇంకెవరు దానికి పాత్రులు కారు. ఈరోజు కనిపించిన ప్రతిదాన్ని నువ్వు నమ్మి, కనిపించిన ప్రతిదానికి నువ్వు ప్రార్థనలు చేసి విజ్ఞాపనలు చేస్తే ఎవరు నీ ప్రార్థన ఆలకించరు. హబక్కూ గ్రంథం 2:18 అంటాడు, చక్కెర పనివాడు ఏం చేస్తాడట, ఒక విగ్రహాన్ని చెక్కి చదవండి. చక్కెర పనివాడు 2:18. చక్కెరపు పనివాడు విగ్రహమును చెక్కుట వల్ల ప్రయోజనమేమి? ఏమ్మా? పనివాడు మోగబొమ్మలు చేసి దాని యందు నమ్మిక ఉంచుట వల్ల ప్రయోజనమేమి? అబద్ధమును బోధించి పోత విగ్రహమును నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం. చూడండి, విగ్రహాలు బొమ్మలు ఇవన్నీ కూడా ఏంటట, ఎంత చదివితే అంటాడు, కర్రను చూసి మేలు కొమ్మని, కోట విగ్రహాన్ని చూసి లెమ్మనగా చెప్పువానికి శ్రమ. లెమ్మని చెప్పినా కదులుతాయా? ఎందుకంటే అందులో జీవం ఏమీ లేదు. ఈరోజు బొమ్మల్ని, చెట్లని, పుట్టల్ని మనం చూస్తున్నాం. వాటిని ప్రార్థించి వాటికి మొరపెడితే నీ ప్రార్థన ఆలకించేది ఎవడు? కాబట్టి గమనించండి, నిజమైన దేవునికి ప్రార్థన చెయ్యాలి. నిజమైన దేవుణ్ణి మనము వేడుకోవాలి. అందుకనే 55వ కీర్తన 16వ వచనంలో అంటాడు, 55వ కీర్తన 16వ వచనం చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుదును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన ఎలాంటి వాడట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడే ఉదయమే ఒక గంట సేపు ఆలకించి వెళ్ళిపోయాడు నా దేవుడు కాదు, మధ్యాహ్నం ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయే దేవుడు కాదు, సాయంకాలం సమయం వచ్చగానే ప్రార్థన ఆలకించి వెళ్ళిపోయే దేవుడు కాదట. ఎలాంటి దేవుడు అంట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయమైనా నీ ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని యోనా ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తే ఆలకించాడు? చెమ్మ చీకట్లో మధ్యమ గర్భంలో నుంచి యోనాయే కనబడలేని స్థితిలో నుంచి, ఏమవుతుందో తెలియలేని స్థితిలో నుంచి యోనా ప్రార్థన చేసి ఆలకించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. భయంకరమైన మరణస్థితిలో ఉన్నా ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అలాంటి సజీవమైన దేవుడు మనకున్నాడు. అందుకనే బొమ్మలకి, పోత విగ్రహాలకి, చెట్లకి, పుట్లకి, రాయికి, రప్పకి నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే. కానీ ఈ నిజ దేవుడిని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఎలా ఉండాలట, దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి, దేవుడు అంగీకరించే ప్రార్థనలా ఉండాలి, దేవుడు ఒప్పుకునే ప్రార్థనలా ఉండాలి. అటువంటి మంచి ప్రార్థన పరులుగా మనము ఎదగాలి. అలాంటి ప్రార్థన పరులుగా మనము జీవించాలి. మన ప్రార్థనలో దేవుడు ఇష్టపడాలి. దేవుడు ప్రార్థన అంటే ఒక రకంగా ఆరాధనే, ప్రార్థన ఒక రకంగా ఆరాధనలు ఏం చేస్తాం? దేవుడిని ఆరాధిస్తాం, గణపరుస్తాం, పొగుడుతాం, స్తుతిస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం. నీ ప్రార్థన కూడా ఒక ఆరాధన లాంటిదే. అలా ఉండాలి. అంతేగాని నీ అవసరతలన్నీ దేవుని ఎదుట పరిచేసి, నా ప్రార్థనలు అన్నీ వినే ప్రభువా, నా అవసరతలన్నీ తీర్చే ప్రభువా, నా అక్కర్లన్నీ తీర్చే ప్రభువా అని చెప్పుకుంటే ప్రార్థన అవ్వదు. అందుకే చాలా మంది ప్రార్థనలకు సమాధానాలు రావు, చాలా మంది ప్రార్థనలకు సమాధానాలు దొరకవు. ఎందుకనంటే మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాడు లేఖనంలో. సుంకర చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైనది. నీ ప్రార్థనలో దేవునితో ఆత్మీయ సహవాసం ఉండేలా చూసుకో. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ బలమైన విశ్వాసం దేవుని కనపరచు. అలాగే క్రీస్తునే మూలంగా చేసుకొని నీ ప్రార్థన చేయి. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవానిగా నువ్వు జీవించడానికి సిద్ధపడు.
నీ పాపాలను ఒప్పుకొని అనేకుల కొరకు నువ్వు విన్నపాలు చేయి. శంకర ప్రార్థన అలాగే ఉంది. వినయం, తగ్గింపు, అలాగే తన పాపాన్ని ఒప్పుకోలు, అలాగనే దేవుణ్ణి గణపరిచి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించే ఆ స్థితి శంకర ప్రార్థనలో కనిపిస్తుంది. అందుకనే శంకర నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసైడు తన తాను హెచ్చించుకొని తన గొప్పలు చెప్పుకొని ఈ లోకంలో అనేక మందితో పోల్చుకుంటూ దేవుని ఎదుట అతిశయాన్ని, గర్వాన్ని చూపించాడు. అతని ప్రార్థన ఆలకించబడలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రార్థన నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా దేవుడు వింటాడు. ఎలాగా మన ప్రార్థన ఉండాలంటే ఇదిగో ఇలాగ ఉండాలి. అప్పుడు నువ్వు మంచి ప్రార్థనా పరుడువే, నువ్వు మంచి ప్రార్థనా పరురాలువే. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడగాల్సిన పని లేదు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటది, ఆలకించుకుంటున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. వింటాడు ఆయన, కానీ ప్రార్థన అనుకూలంగా ఉండాలి. నీ ఇష్టానికి స్వార్థపూరితంగా నీ అవసరతలక్కలు చెప్పుకునే ప్రార్థనలు నువ్వు ఎన్ని గంటలు చేయి, ఎన్ని రోజులు చేయి, వ్యర్థమే, సమాధానం ఉండదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన కొద్ది నిమిషాలు చేయి, దేవుడు అంగీకరిస్తాడు. అట్టి ప్రార్థన పరులుగా దేవుడు మనల్లో తన పరిశుద్ధాత్మ చేత నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును.